వెల్కమ్ టు RL13 న్యూస్. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావును గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా గెలుపుకు అహర్నిశలు శ్రమించి రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో తనని గెలిపించిన 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాన సమస్యలైన టోల్ గేట్ ఎత్తివేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, గుంటూరు శంకర్రావు, పిల్లే బాటా శ్రీను, కిలని ముసలయ్య, పట్నాయక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళా సోదరుమణులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, బీజేపీ నాయకులకు, వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు అటు ప్రజానికానికి, గాజువాక ప్రజానికానికి, అలాగే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కాదండి, అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు క్యాంపు కార్యాలయంలో సాలువతో సత్కరించి ఘనంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇది 3 పార్టీల కార్యకర్తల యొక్క శ్రమ. 2 నెలల పాటు వైఎస్ఆర్సీపీ నిరంతర పాలన ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చరణగీతం పాడే విధంగా అందరూ కృషి చేయడం జరిగింది. మరి గాజువాకలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అనుభవం ఉన్న సమస్యలను తెలిసినటువంటి గొప్ప నాయకులు మన పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలని ప్రజల్లో వచ్చింది. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభర్త గారు, ఆయనకి 5,04,000 ఓట్లు భారీ ఆధిక్యత రాష్ట్రంలో మన విశాఖ ఎంపీ శ్రీభర్త గారు కూడా గెలుపొందినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లతో ప్రజలందరూ కూడా, ఓటర్ మహాశయులందరూ కూడా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఆయన నిరంకుశిత అహంకార పాలనకి మరి చరమగీతం పాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చు అనే నాయకులకి బుద్ధి చెప్పారు. ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ నెల 9వ తేదీన ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం